దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను నీతి మార్గం వైపు తిప్పుదరో వారు నిరంతరము ప్రకాశించేటటువంటి నక్షత్రము వలె ఉండెదరు అనేసి ఉంటుందన్నమాట. మరి బుద్ధిమంతులు ఎవరు? మరి బుద్ధిమంతులైతే మరి ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మరి ఉంటారని ఎందుకు చెప్తున్నారు? మరి బుద్ధిమంతులు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి మరి వాక్యానుసారంగా మరి నివసించేటటువంటి వారు, వాక్యానుసారంగా బ్రతికేటటువంటి వారిని బుద్ధిమంతులుగా మరి బైబిల్ ప్రకారంగా మనం తీసుకోవచ్చు. మరి అట్టి వారు ఎలా ఉంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశించెదరు అనేసి ఉంటుందన్నమాట. మరి నిజంగానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఏముంటుందంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేసి ఉంటుందన్నమాట. మరి అంత మాత్రమే కాదు, నీతి మార్గంలో ఎవరైతే అనేకులను త్రిప్పుదరో వారు నిరంతరము ప్రకాశించేటటువంటి నక్షత్రము వలె ఉంటారు అనేసి ఉంటుంది. మరి నీతి మార్గము అనగా ఏంటిది అంటే, మరి దేవుడి మార్గంలో మరి మనం నడుస్తున్నాం, మనం జ్యోతుల వలె ఉన్నామనేసి మనం వదిలివేయకుండా మరి దేవుడు చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి సువార్తను ప్రకటించమని దేవుని వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. మనం నిజ దేవుడిని తెలుసుకున్నాం, మనం నీతి మార్గంలో నడుస్తున్నాం, కానీ ఆ యొక్క రక్షణ, ఆ యొక్క నీతి మనం మాత్రమే అనుభవించకుండా మరి అనేకులను మరి పాప మార్గంలో నడుస్తున్న అనేకులను కూడా మరి దేవుని వైపు తిప్పినట్లయితే కనుక మనకి ఎలాంటి ప్రతిఫలం ఇస్తా అని దేవుడు అంటున్నాడంటే, నిరంతరము ప్రకాశించేటటువంటి నక్షత్రము వలె. అంటే ఈ వచనం ఏమని సెలవిస్తుంది అంటే, నీతిమంతులకు భవిష్యత్తులో కలగబోయేటటువంటి మహిమను గురించి తెలియజేస్తుంది అన్నమాట. అంటే మనం అట్టి రీతిలో మరి దేవుడి వైపుకి మరి అనేకులను నడిపించేటటువంటి వారంగా ఉండాలి. మరి మన రక్షణ మన దగ్గరే ఉంచుకోకుండా మరి అనేకులను కూడా నశించిపోతున్న వారిని అనేకులను కూడా మనం నీతి మార్గంలో నడిపించి వారిని దేవుడి యొద్దకు చేర్చే వారంగా ఉందాము. మరి ఆయన ఆశను మనము తీర్చే వారంగా, కొంత మేరకైనా మనం తీర్చే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడే మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్.